వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని తిరుపతిలో 9 ప్రాంతాల్లోని కౌంటర్లలో టికెట్ల జారీకి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే టికెట్ కేంద్రాల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 4 లక్షలకు పైగా టోకెన్లను జారీ చేస్తామని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో సుమారు 9 కేంద్రాల్లో టీటీడీ టికెట్లు కేటాయించబోతోంది. మనం అలిపిరి దగ్గర చూస్తున్నాము. ఇప్పటికే అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకి టికెట్లు ఇస్తామని, దర్శనం టికెట్లు ఇస్తామని టీటీడీ ప్రకటించినప్పటికీ ఒకరోజు ముందే భక్తులు రావడం జరిగింది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఆ క్షణాల్లో దేవుణ్ణి చూడాలని వైకుంఠ ద్వారంలో ప్రవేశించి ఆ యొక్క మహిమని లేకపోతే ఆ దేవుడి యొక్క కరుణని స్వీకరించాలని వేలాదిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ అమ్మిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడే చేరుకున్నారు. యాక్చువల్గా మీరు చెప్పిన ప్రకారంగా అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఇవ్వాలి, కానీ ముందస్తుగా వచ్చారు. ఇప్పుడు ఏంటి అలౌ చేసే అవకాశం ఉందా? రేపు ఇస్తారు ఎట్లా? సో యాజ్ అనౌన్స్డ్ బై ది టీటీడీ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరికీ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచే టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వైకుంఠ ఏకాదశి సంబంధించిన టోకెన్స్. సో భక్తులు వాళ్ళ యాంగ్జైటీలో లేకపోతే లైక్ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కాబట్టి 23rd and 24th మోర్ ఆస్పిషియస్ డేస్ కాబట్టి వాళ్ళు వచ్చున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా మనం ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రాపర్గా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా నడుస్తూ ఉంది. దానిలో కూడా చెప్తున్నాం అందరికి కూడా, ఇలాగా మీరు అన్రెస్ట్ ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎట్టి బస్సులోనూ అనుకున్న టైంకే మీకు టోకెన్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి వెయిట్ చేసినా కానీ మిమ్మల్ని క్యూ లైన్లోకి అలౌ చేయడం అవ్వదని చెప్తున్నాం. ఒకవేళ క్యూ లైన్లోకి అలౌ చేస్తే కూడా ఏమవుతుందంటే, ఒకసారి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా అర్జెన్సీ వచ్చింది, లైక్ హెల్త్ ఇష్యూ లేకపోతే సమ్ నేచర్ కాల్స్ లేకపోతే సమ్ ఏదైనా జరిగినా వాళ్ళు మళ్ళీ బయటికి రావడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి కానీ బట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈవెన్ దెన్ బ్యారికేడ్స్ అవి బాగా డెవలప్ చేశారు. ప్రతి కౌంటర్లో కూడా ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సుమారు 4,000 నుంచి 5,000 టికెట్స్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 9 సెంటర్స్ కాబట్టి ఆ వార క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎన్ని టికెట్స్ ఇస్తారో అంతమందిని మనం క్యూ లైన్లో అలౌ చేయగలుగుతాం. అంటే పెర్ డే టికెట్స్. మౌత్ ఆఫ్ ది క్యూ లైన్ దగ్గర మనం హోల్డ్ చేయడానికి ఎలా ఉంది మన ప్రిపరేషన్, అది మరీ క్రౌడ్ బాగా అన్ఈజీగా అన్రెస్ట్ ఏమైనా ఎక్కువ అవుతుంది. దాని ప్రకారం విల్ టేక్ ఎ డైనమిక్ కాల్. టోకెన్ కానీ లేకపోతే టికెట్ కానీ ఉన్నవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డేట్ వాళ్ళు దే కెన్ కమ్ ఆన్ టు ది హిల్, అంతవరకు ఇబ్బంది లేదు. బట్ ఎటువంటి టోకెన్ కానీ ఎటువంటి టికెట్ లేని వాళ్ళు మాత్రం వాళ్ళని అలౌ చేయకుండా బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి రావద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లాంటి వాళ్ళకి రాకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అంటే అలిపిరి దగ్గర కూడా ఏమైనా రిస్ట్రిక్ట్ చేయడం, అంటే టోకెన్ చూపిస్తేనే తిరుమల కూడా మన అలిపిరి దగ్గర కూడా మనకి చెక్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ కూడా చెక్ చేస్తారు. నడకదారిలో కూడా చెక్ చేసి వాళ్ళని ఎటు బస్సులోనూ రాకుండా ప్రివెంట్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే జనరల్ దర్శనం లేదు కాబట్టి వాళ్ళు వస్తే బయట క్యూ కాంప్లెక్స్లో దర్శనం లేదు, క్యూ కాంప్లెక్స్లో లేదు కాబట్టి వాళ్ళు పైకి వస్తే వాళ్ళు ఏదో దర్శనం దొరుకుతుందనే ఉద్దేశంతో పైకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందే ఆపడం జరుగుతుంది. అది మొత్తంగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు భక్తులు ఇప్పటికే, అంటే రేపు దర్శనం టోకన్లు ఇస్తారంటే ఇప్పటికే ఇక్కడ వందలాదిగా చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వందలాది మంది ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్గా వీళ్ళు ఎందుకు ముందుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది, వీళ్ళు ఎందుకు ముందుగా వచ్చేసారు, వీళ్ళకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అనేది వీలైతే మనం ఎవరితో ఒకరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. అంటే యాక్చువల్గా టోకన్లు ఇచ్చేది ఎల్లుండికి కదా, రేపు కదా, మీరు ముందే వచ్చేసారు ఎందుకు? అంటే ఇప్పుడు పబ్లిక్లో ఎందుకంటే టోకన్లు దొరికాయి అని చెప్పేసి ముందుగానే ఒకరోజు ముందుగానే వచ్చామండి. అట్లా అంటున్నా, ఎందుకంటే చాలా దూరంలో వచ్చాము కదా కాబట్టి మాకు టోకన్లు తీసుకోవాలని దర్శనం చేసుకోవాలని చెప్పేసి. రేపు ఇస్తారు, రేపు మధ్యాహ్నం ఇస్తారంట. సో ఒకరోజు ముందే ఎందుకు వచ్చారు? అంటే ముందుగా ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ని బట్టి కూడా మళ్ళీ ముందు జాగ్రత్తతోటి వచ్చామండి. అట్లా మొత్తంగా ఏం జరుగుతుంది రేపు టోకన్లు ఇచ్చేలోపు, ఎంత వేలాది మంది ఎలా ఇక్కడికి రాబోతున్నారు అనేది టెన్షన్ అయితే పోలీసు అధికారులు కనిపిస్తూ ఉంది. వీడియో